హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ కూడా అమ్మవారి దేవల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అదేనండి, అప్పుడే చెప్తున్నాను ఏంటి అంటే వన్ డే అడ్వాన్స్గా అయితే చెప్తున్నాను. రేపు అందరూ కూడా ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు శ్రావణ మాసం వచ్చిన తర్వాత వచ్చిన అన్ని శుక్రవారాల్లో ఏదో ఒక వారం అయితే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతము అంటే రేపే కదండి. మరి చేసుకునే ఆడవాళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు ఆ అమ్మవారి అనుగ్రహం నా మీద, మా కుటుంబం మీద కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ, మరి రేపటి వరలక్ష్మి వ్రతం మనం ఇంట్లో చిన్న పూజ అంటే నార్మల్గా ప్రతిరోజు చేసే పూజల్లోనే కొద్దిగా హడావిడి పడుతుంటాం. ఎందుకంటే బాక్సులు ఉంటాయి, పొద్దున్నే పిల్లలు స్కూళ్ళు బిజీ హడావిడి, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా వర్కింగ్ వాళ్ళు అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి పని అనేది ఎక్కువగా ఉన్న ఇలాంటి వ్రతం రోజుల్లో నేనైతే ఎప్పుడు కూడా ఎలా చేసుకుంటాను అనేది చాలా వరకు మన వీడియోస్లో ప్రతి పని కూడా అప్లోడ్ చేస్తున్నట్టే. ఇక వరలక్ష్మి వ్రతానికి ముందుగా కొద్దిగా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ప్రిపరేషన్ ఎన్ని చేసుకోండి, ఎంత పని చేసుకోండి, మనకి పండగ అలాగే ఇలాంటి వ్రతాలంటే ముందు రోజు పని ఉంటుంది, వ్రతం రోజు పని ఉంటుంది, ఇంకా మర్నాడు కూడా పెద్ద పని ఉంటుందండి. అందుకనే ఇలాంటి వ్రతాలు చేసుకునేటప్పుడు అలసట లేకుండా కొద్దిగా నేను ఉపయోగించే చిన్న చిట్కాల్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఇదిగోండి, ఇంకా మా ఇంట్లో ఎప్పుడు కూడా హాల్ కానీ బెడ్రూమ్ కానీ అలాగే రూమ్స్ మిగతా ఆల్రెడీ అన్ని రూమ్స్ కిచెన్తో సహా ఎలా క్లీన్ చేసుకుంటాను, అలాగే ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తాను, ఇవన్నీ కదండి మన వీడియోస్లో మన ఛానల్లో ఎప్పుడు కూడా ఉండేది. ఇంకా ఇందాకడే అనుకున్నాం, మనకి ఏదైనా పూజ వ్రతాలు ఇలాంటివి అంటే కొద్దిగా పని అనేది ఎక్కువగానే ఉంటుందండి. మరి నేనైతే ఇల్లుని ఎప్పుడు కూడా దులుపుకోవడం కానీ సర్దుకోవడం కానీ అలాగే మెయింటైన్ చేసుకోవడంలా కానీ, ఇంకా ముఖ్యంగా పాత వీడియోస్ని వదిలేయండి, కొత్తగా రీసెంట్గా ఇప్పుడు చూపిస్తున్న ఒక థంబ్నెయిల్తో ఉన్న వీడియోని అంటే ఒక 2 days బ్యాక్ అయితే అప్లోడ్ చేశాను. ఎలా అనేది మెయింటైన్ అంటే వ్రతం రోజు చిన్న టిప్స్తో అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నానని. అలాగే దాని తర్వాత ఇప్పుడు మర్నాడే ఒక రోజు ముందు వరలక్ష్మి వ్రతం రోజు నేనేంటి చేసుకున్నాననేది కూడా ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న అమ్మవారికి అంటే నేను రెడీమేడ్ బొమ్మ అనేది చాలా ఒక 20 years బ్యాక్ తీసుకున్నానండి. దానికి విధంగా బ్లౌజ్నే శారీ కింద కట్టానని చెప్పి దీని ముందర వీడియోలో చెప్పాను. ఇక అమ్మవారి ఫేస్ అది కూడా రెడీ అయితే చేయాలి, చాలా ప్రాసెస్ అయితే ఉందండి. ఇక వరలక్ష్మి వ్రతం విధానంలో మేమైతే ఇలా ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని పసుపు కుంకాలతో అయితే పెట్టుకుని 9 పద్మాలను అయితే వేసుకుంటానండి. అంటే కలసం పెట్టుకుని కలసంలో చెంబు, ఆ కలసంలో బియ్యం పోసుకుని చెంబు అది పెట్టుకుని దాని మీద మనం కొబ్బరికాయ రవికిలక ముక్క పెట్టుకుని చక్కగా అమ్మవారిని అయితే అలంకరణ చేసుకుంటాం. ఇక పక్కన చూపించిన అమ్మవారిని రెడీ చేస్తుంది అయితే మాత్రం కేవలం అలంకరణకి మాత్రమేనండి. అందుకనే 1 day ముందరైతే అలంకరణ అనేది చేసేసుకున్నాను. ఇక వచ్చిన ముత్తైదువుల కోసం అంటే సాయంకాలం పూట పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ముత్తైదువులను అది పిలుచుకుని వాయనం అది ఇస్తూ ఉంటాం కదండి. వాటిలో కోసం అయితే ముందుగా ఇవన్నీ నేను చూపిస్తున్నవన్నీ కూడా నేను భోజనం చేయకుండా చేస్తానండి. ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత చేసుకునే చిన్న చిన్న పనులు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి కిచెన్లో క్లీనింగ్ అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇక అన్నం కూడా తినకుండా చక్కగా మన లంచ్ బిఫోరే ఇలాంటి పనులన్నీ కొన్ని మనం రెడీ అయితే చేసేసుకుంటే రేపటి వ్రతం తర్వాత కూడా అలసట అంటే వ్రతం చేసుకుని ప్రసాదాలు చేసుకుని అది కూడా మడిగా చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా అలసట అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ సర్దుకోవాలి అంటే కొద్దిగా మనకి అలసటగానే ఉంటుందండి. అందుకే ముందు రోజు 1 day అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక అందరికీ ఇలా వాయనం ఇవ్వడానికి క్యారీ బ్యాగ్స్తో కవర్లతో లోపల రెడ్ కవర్ కనిపిస్తున్నాయి కదండి, వాటితో పాటుగా గాజులు అనేవి కూడా అమ్మవారికి అంటే రేపు అన్ని గాజులు కూడా అమ్మవారి ముందు పెట్టుకుని పూజ చేసుకుని వాటిని అయితే మాత్రం ముత్తైదులకు పంచుతాను. ఇంకా చిల్లర అలాంటివి చిన్న చిన్నవి అనుకుంటాం కానీ మర్చిపోతూ ఉంటామని వాటన్నిటిని కూడా ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నాను, ఒక 5 rupees కాయిన్స్ అన్నిటినీ కూడా. వాటితో పాటు పసుపు కుంకాలు అనేవి ఇందాక బౌల్లో చూపించాను, రెడీమేడ్ పసుపు కుంకాలు నా దగ్గర చాలా ఉన్నాయండి. కానీ నాకు ఎందుకో ఇలా చిన్న చిన్న ఆ పౌచుల్లో ఇంటిలో ఆడించిన పసుపు కుంకాలు ఇవ్వడం అంటేనే నాకు ఇష్టం అండి. అంటే మన స్వహస్తాలతో మనం మన పోసుకున్న కవర్స్ని ఇవ్వడం అనేది ఇష్టం. ఇదిగోండి, అందుకనే వీటిలోనే నేను రేపు ఇంకా ఆకులన్నీ కూడా అంటే మనకి తమలపాకులు అవన్నీ కూడా నేను ఎలాగా ముందు రోజే అంటే నేను ఎలా శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనేది ముందు 4 రోజులు ముందు తెచ్చేసుకున్నా కూడా ఎట్లా నేను రెడీ అయితే చేసుకున్నాను అనేది దీని ముందర వీడియోలో కూడా చేశానండి. నేను అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇదిగోండి, ఫైనల్గా అయితే మనకి
పేరెంట్ వాళ్ళకి ముందుగా వచ్చిన వాళ్ళకి పంచడానికి ముందైతే రెడీ అయితే చేసుకున్నాను. దాంతోపాటుగా ఇక్కడ చూపిస్తున్న పసుపు కుంకాలు అలాగే అక్షింతలు వస్త్రం యజ్ఞోపవీతం అంటే రేపు మనం అమ్మవారికి వస్త్రాన్ని గంధాన్ని యజ్ఞోపవీతాన్ని అన్నిటినీ కూడా షోడశోపచారాలతో చేసుకుంటాం కాబట్టి వాటిని మనం ముఖ్యంగా తోరాలు కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ దానికైతే నేను ఈరోజు ఈవినింగ్ అయితే చేసుకుంటానండి. వాటిని శుభ్రంగా మళ్ళీ స్నానం అది చేసేసి చేసుకుంటాను. అందుకని ఇక్కడ తోరాలు అయితే ముందు రెడీ అయితే చేసుకోలేదు. కాకపోతే చూపించిన అక్షింతలు కానీ లేదంటే వస్త్రం యజ్ఞోపవీతాన్ని ఆవు నెయ్యితో అయితే చేసుకుంటే మాత్రం ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే ఆవు నెయ్యిలో ముంచి మనం చేసుకున్న ప్రతిదీ కూడా ఒకరోజు ముందు చేసుకున్న అమ్మవారికి మనకి ఆ పూజకి పనికి వస్తుంది. ఇక ఇందాక నేను చూపించిన కలసంలో కూడా మీకు చెప్పాను కదండి, అమ్మవారికి బియ్యం పోసి కలసాన్ని అయితే పెట్టడం లేదు. అది మాత్రం రేపు పొద్దున్న పూజకు ముందరే అయితే తయారు చేసుకుంటాను. కేవలం అలంకరణకు వారికి చేసుకునేంత వరకు మాత్రం అమ్మవారిని పక్కన చీర అది కట్టుకుని అలంకరణ చేసుకున్నాను. ఇక ముందు లోపల కొన్ని ప్రిపరేషన్ అయిన తర్వాత ఇదిగో ఎంట్రన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆహ్వానించాలి అమ్మవారిని అంటే ఎప్పుడు మా ఎంట్రన్స్ మీకు ఎప్పుడు ప్రతి వీడియోలో కూడా కనిపిస్తూనే ఉంటాయండి. కొద్దిగా డెకరేట్ చేసుకున్న ఉల్లిలో ఎప్పుడు కూడా కలకల్లాడుతూ చక్కగా ఇలాంటి పాజిటివ్గా ఉండేవన్నీ కూడా ఎంట్రన్స్లో పెట్టుకుంటే కొద్దిగా మనం ఆ ఎంట్రన్స్ కూడా కలకల్లాడుతూ ఉంటుంది కదండి. అందుకనే ఇంట్లో మార్చాల్సిన ఉర్లీల్లో అలాగే బయట ఎంట్రన్స్లో పెట్టుకున్న ఉర్లీల్లో కూడా వాటర్ అనేది చేంజ్ చేసి మళ్ళీ తిరిగి ఫ్రెష్గా పూలు అనేవి వేసేసుకున్నానండి. మనం అనుకుంటాం వన్ డే ముందర చేసుకుంటే ఇలాంటివన్నీ కూడా ఏం తప్పులేదండి. ఎందుకంటే అలంకరణకు సంబంధించినవి ఏవైనా కూడా మనం చాలా చక్కగా అయితే వన్ డే ముందైనా కూడా చేసేసుకోవచ్చు. ఇక అందుకే ఎంట్రన్స్ని కలకల్లాడుతూ ఉండడానికి అయితే ఉర్లీల్లో వాటర్ను దాంతోపాటుగా నేను పువ్వులు అనేవి కూడా చేంజ్ చేసి ఎంట్రన్స్లో ఇలా పెట్టేశాను. ఇక ప్రతి శుక్రవారం కూడా మీకు దీన్ని కూడా షేర్ చేస్తూ ఉంటానండి. కలశాల్లోని వాటర్ అనేది నింపుకుని అందులోనే పసుపు కుంకుమ అక్షింతలు గంధం జవ్వాదు పచ్చకర్పూరము పువ్వులు అన్ని అక్షింతలు అన్నీ వేసుకుని ఇలా కలశాలు లక్ష్మీ స్థానంలాగా పెట్టుకుంటానండి. ఆ ఈశాన్య మూల ఒకటి దేవుడి గదిలో ఒకటి పెట్టుకుంటాను. వాటిని కూడా లక్ష్మీవారం ఈరోజు అంటే గురువారం నాడు మార్చేశానండి. ఇవన్నీ మనకి రేపు పొద్దున కొన్ని చేసుకోవాల్సిన పనులు అనుకుంటాం కానీ కొన్ని మర్చిపోతూ ఉంటాం. కొన్ని హడావిడిలో టైం కూడా సరిపోదు. కాబట్టి ఫ్రెష్గా ఉండంగా ఈరోజే చక్కగా భోజనం అది చేయకుండా ఇలాంటి పనులన్నీ కూడా చేసేసుకున్నానండి. ఇక మనం ముఖ్యంగా ఎంట్రన్స్తో పాటు బయట పెరడు వాకిలి కూడా ఉంటే చక్కగా అమ్మవారికి గుమ్మానికి పసుపది రాసుకోవచ్చు. అపార్ట్మెంట్ వల్ల మాకు ఎంట్రన్స్ ఒక్కటేనండి గడప. అందుకని గడపను కూడా శుభ్రం చేసుకుని ఇక వెనకాతల మా తులసమ్మ కృష్ణయ్య బృందావనం ఎప్పుడు కూడా మీకు తెలిసిందే కదా, అక్కడ అమ్మవారిని అయితే మాకు ఇలాగా తులసికోట అనేది మార్బుల్ అయితే ఉందండి. దాని కింద కూడా చిన్న మార్బుల్ అనేది ఉంది, అంటే కోటకి కిందన పెట్టుకోవడానికి. దాంతోపాటుగా ఇట్లా తులసికోటకి కూడా నిండుగా పసుపు అది రాసేసుకుని చక్కగా పసుపు కుంకాలు బియ్యం పిండితో పెట్టేసుకున్నానండి ముగ్గులన్నింటినీ కూడా. ఇంకా మనకి రేపు స్నానం చేసి చక్కగా తులసమ్మ దగ్గర అలుకుని మనం పెద్ద ముగ్గు అనేది వేసుకుంటానంటే మంచిగా బియ్యపు పిండితో ముగ్గులు అనేవి పెట్టుకుంటాను. ఇక ఎంట్రన్స్లో ఇందాక చూపించాను కదండి పువ్వులు అవి మార్చానని. ఇక ద్వారలక్ష్మికి కూడా ఆ చేతితోనే పసుపు అది అన్నీ తీశాను కాబట్టి శుభ్రం చేసేసుకుని ద్వారాన్ని కూడా ఇలాగా పసుపు కుంకాలతో అలంకరణ అనేది చేసుకున్నాను. నాకు మర్నాడు చెప్పాను కదండి, అస్సలు చెయ్యకుండా మనం ఉండే కన్నా అంటే మనకి రేపు పొద్దున్న లేచిన తర్వాత మడి వంట చేయాలి. అందులో ముఖ్యంగా నాకు పిల్లలకి స్కూల్ బాక్సులు అయితే ఖచ్చితంగా పంపించాలి. మా చిన్నవాడికి స్కూల్ బాక్సు అలాగే మా పెద్ద అబ్బాయికి కాలేజ్ కూడా ఉందని ఇప్పుడే చెప్పాడు. సో వాడికి కూడా బాక్సు ఇలా అన్నీ ఇవ్వాలి కాబట్టి ఆఫీసులకి పంపించాలి కాబట్టి ఆ వంట చేయాలి, మళ్ళీ మడి వంట చేయాలి. తర్వాత దేవుడి దగ్గర ఎంత కాదనుకున్నా ముందుగా ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా మర్నాడు పూజకి మనం తయారు చేసుకోవాల్సినవి కొన్ని ఉంటూనే ఉంటాయి కదండి. కలశారాధన, పువ్వులు పెట్టుకోవటము, అమ్మవారిని ఆహ్వానించడానికి మడిగా చేసుకోవాల్సిన పూజ దగ్గర కూడా సిద్ధం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాటిని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక పై వరుసలో చూపిస్తున్నవన్నీ కూడా పువ్వులు ఏంటంటే దేవుడి పూజకు సంబంధించిన పువ్వులన్నింటినీ కూడా పయ్యారులో పెట్టుకుంటానండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నవి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా మనకి వంట హడావిడిలో మనం ఎలా అయితే రెడీగా చేసి ఉంచుకోవచ్చు అని చెప్పి నేను ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. వాటిని ఎలా స్టోర్ చేసుకుంటాను పాడవకుండా అనేవి కూడా, పచ్చిమిర్చి ఇవన్నీ ముచ్చికలు తీసి కరివేపాకులు అవి ఎలా ఉంచుకుంటాను ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను. సో పళ్ళు అనేవి కొన్ని తెప్పించుకున్నాను, వాటిని కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే రేపు ముఖ్యంగా మనకి చేసే వంటలో మడి వంట అనేది ఇంపార్టెంట్ కదండి. అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టుకుంటాము. ఇంకా ఆ చేత్తో ఈ చేత్తో ముట్టుకునే పదార్థాలు అవి కాకుండా ఫ్రెష్గా అయితే ఇలా బాటిల్స్ అనేవి నేను సపరేట్గా అయితే ఉంచుకుంటానండి. అందులో మనం ఎక్కువగా
వ్రతంలో అంటే వరలక్ష్మి వ్రతంలో ఆ పులుసులు కానీ పప్పు కానీ లేదంటే పులిహోర ముఖ్యంగా వాడే చింతపండు ఏ చేత్తో పడితే ఆ చేత్తో అంటే మనం వాడేసిన డబ్బాలు మళ్ళీ తిరిగి అమ్మవారికి వండలేం కదండి. అందుకని అందులో చింతపండు అనేది చాలా ముద్దగా బంకగా కొన్ని కొన్ని చిన్న చిన్న తుక్కుతో పాటు ఉంటుంది. ఇలా కాకుండా వాటిని చిన్న చిన్న ముక్కల కింద ఇలా విడదీసేసుకుని చిన్న సపరేట్గా మంచిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి డబ్బాలో, రేపు మనం అమ్మవారికి చేసే వాటిల్లో చాలా నిష్టతో అయితే అంటే అటు ఇటు ముట్టుకోనివి కాకుండా చక్కగా అయితే సపరేట్గా అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఇక బెల్లం అనేది మాకు ఎప్పుడు కూడా ఇలా గడ్డలుగా వస్తుందండి. ఆ గడ్డని రేపు అప్పటికప్పుడు మనం ఆ గడ్డని కట్ చేసుకుంటూ చూసుకుంటూ చెయ్యాలి అంటే కొద్దిగా ఇబ్బందే. అందుకనే ఇంకొక చిన్న బాటిల్లో అయితే అంటే మనం ఇది క్షీరాన్నానికి వేస్తాం, అలాగే బెల్లం పరమాన్నం చేస్తే వేస్తాము, అలాగే పానకానికి వేస్తాం, వినాయకుడికి నైవేద్యం పెట్టుకోవడానికి పెట్టుకుంటాం. ఇలా బెల్లాన్ని అన్ని రకాలుగా ఉపయోగిస్తాం కదండి. అందుకని వాటిని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుని అంటే బెల్లాన్ని ఫ్రెష్గా మనం ఇంతకుముందు వంటల్లో వాడుతున్నది కాకుండా ప్రత్యేకించి అమ్మవారికి నైవేద్యంలోకి ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా మిరపకాయలు కూడా వాటి ముచ్చికలు అనేవి తుంచి ఇలా పెట్టేసుకున్నానండి. ఇలాగ పల్లీలు ఇలాంటివన్నీ కూడా మనం వాడుతుంటాం కదా, వీటికి బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ చూసారు కదా ఇలా స్టోర్ చేసుకునే పెద్ద బాటిల్స్ ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. మనం ఏంటంటే అడపా చేతులతో ముట్టుకుని అన్ని రకాల సమయాల్లో వాడేస్తూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా ఫ్రెష్గా కొత్తగా మీరు పెద్ద కేజీలే తెచ్చుకోకర్లేదని అన్ని చిన్న పావు కేజీలు ప్రత్యేకించి తెచ్చుకుంటే కేవలం అమ్మవారికి మడి వంట కోసం అయితే ఇలాగ రెడీ అయితే చేసుకోవచ్చండి. ఇక ఈ బాటిల్స్కి వెనకాతలు చూసారు కదండి, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా పోపుల్లోకి వేసుకోవడానికి ఇలా విడిగా పోపుల డబ్బా ఉన్నా కూడా నేను ఇలా సపరేట్గా అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మడి వంట కోసం నాకు అందరూ ఇలా చేయాలంటే అది ఎవరిష్టం వాళ్ళది. నాకైతే చేసిన వంట కానీ పూజ కానీ ప్రత్యేకించి అమ్మవారి కోసం మడిగా అయితే చేసుకోవాలి ఇలా అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఇది ఒక అలవాటు అండి. అలాగే ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ అన్నీ కూడా ఇలాగ ప్రత్యేకించి విడిగా అయితే తీసేసుకుంటే మనం రెగ్యులర్గా ప్రతిరోజు నేను స్నానం చేసే వండుతానండి. అయినా కూడా రేపు అనేది ప్రత్యేక దినం మనకి కదండి. అందుకని ఆ మడి వంట అమ్మవారికి పెట్టాలి, అమ్మవారికి మనం పెట్టిన వంట అందాలి అంటే మాత్రం ఇలా చక్కగా అయితే మన సాటిస్ఫాక్షను ఇలా కూడా ఉంటుంది కదండి. అందుకని వాటన్నింటి సెపరేట్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చూపిస్తుంది టిష్యూ పేపర్ రోల్ ఏంటంటే రేపు మనం ఎక్కువగా ఆయిల్తో మనము నూనె వంటలు అనేవి ఎక్కువగా చేస్తుంటాం. ఎంత మనం క్లాతులు పెట్టుకున్నా కూడా నూనె జిడ్డు అలాగే ఏదోటి ఒలిగిపోతూ ఉంటుంది కదా. అందుకని వాటి కోసం టిష్యూ రోల్స్ ఎమర్జెన్సీ కోసం ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి, కొత్తదైతే తెప్పించి పెట్టేసుకున్నానండి. ఇక ఆయిల్ కూడా అంతేనండి, రోజు వాడుతున్న ఆయిల్ని అయితే నేను ఇక్కడ అంటే రేపు ప్రత్యేకించి వ్రతముకి చేసే వంటలో అయితే వాడానండి. దానికోసం క్యాన్ అన్ని అంటలతో పాటు తోమేసుకున్నాను. ఇలాగా సపరేట్గా ఆయిల్ క్యాన్ అనేది పెట్టుకోవటం వల్ల ఇదిగోండి ఇది రెగ్యులర్గా నేను ఉపయోగించే ఆయిల్ అయితే ఇలా కొద్దిగా మిగిలింది. దాన్ని సపరేట్ గిన్నెలోకి తీసుకుని ఆయిల్ క్యాన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే రేపు ఇంకా మడి వంట స్టార్ట్ చేశాక కొత్త ఆయిల్ అనేది ఓపెన్ చేసుకుని ఫ్రెష్గా అందులో అయితే పోసుకుంటానండి. ఇదిగోండి ఇంకా నా కిచెన్లో ఇలాగ సపరేట్గా రోజు వాడే అంటే నేను మీకు తెలుసు ప్రతిరోజు స్నానం చేసినా కూడా నేను అనేది ఇలా సపరేట్గా అయితే రేపటి మడి వంట కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నానండి. సో ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ వ్రతాన్ని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరి నా వరలక్ష్మి వ్రతం వీడియోతో మీ ముందుకు రావాలంటే అంతవరకు నమస్తే. అందరూ కూడా బాగా జరుపుకోండి. బాయ్ అండి మరి.